బై ఎనీ ఛాన్స్ మీరు కనుక ఈ మిస్టేక్స్ని చేశారనుకోండి, ఖచ్చితంగా మీకైతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అన్నది వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు కనుక క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారనుకోండి, మీరు కట్టాల్సిన ట్యాక్స్ మీద 100% వరకు పెనాల్టీ మీరైతే కట్టాల్సి వస్తుంది. సో మనం చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొరపాటున ఈ మిస్టేక్స్ చేశారో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు ఖచ్చితంగా వస్తుంది. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు కనుక ఒక ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుండి మార్చ్ వరకు దీన్ని ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఈ ఫినాన్షియల్ ఇయర్లో మీ సేవింగ్స్ అకౌంట్లో, నేను మాట్లాడుతుంది సేవింగ్స్ ఖాతా గురించి, కరెంట్ అకౌంట్ గురించి కాదు, మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల కంటే ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేశారనుకోండి 1 ఇయర్లో, మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 15 lakhs క్యాష్ని డిపాజిట్ చేశారు, లేదా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడింది. అంతా కలిపి ఒకసారి 3 lakhs మీరు క్యాష్ని డిపాజిట్ చేశారు, ఇంకోసారి 6 lakhs వేరే వాళ్ళు వేశారు, ఆ తర్వాత 3 lakhs 4 lakhs వేరే వాళ్ళు వేశారు. ఇలా డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 15 lakhs పడింది. ఆ 15 lakhsలో మీరు ఎంత డబ్బుని తీశారన్నది మ్యాటర్ కాదు, ఓవరాల్గా ఎంత డబ్బు పడింది ఈ ఎస్బీఐ బ్యాంక్లో ఆ ఫినాన్షియల్ ఇయర్లో, అది మ్యాటర్. సో ఇక్కడ 15 lakhs పడ్డాయి కాబట్టి, అది 10 lakhs కంటే ఎక్కువ కాబట్టి ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా ఈ బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది, రిపోర్ట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ని ఏమంటారంటే ఎస్ఎఫ్టీ అంటారు, అనగా స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ రిపోర్ట్లో ఏముంటుంది, ఇతను అనగా XYZ అనే పర్సన్ మా బ్యాంకులో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేశాడు అంచులంచులుగా అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరా తీస్తారు, ఏంటి 10 lakhs కంటే ఎక్కువ పడ్డాయా, అసలు ఇతని పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు ఇతనికి అసలు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయని చెప్పి చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని పేరు మీద 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 15 lakhs పడ్డాయి, వేరే బ్యాంక్ అకౌంట్లో 8 lakhs పడ్డాయి, వేరే బ్యాంక్ అకౌంట్లో 9 lakhs పడ్డాయి టోటల్గా. అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇతనుకున్న అన్ని బ్యాంక్ అకౌంట్స్లోని కలిపి 32 lakhs పడ్డాయి. సో ఇలా 32 lakhs పడ్డాయి కదా అని చెప్పి నోటీస్ పంపరు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా చూసేది ఐటీఆర్, అసలు ఇతను ఎంత ఇన్కమ్ని డిస్క్లోజ్ చేశాడు, అంటే ఇతను ఎంత సంపాదిస్తూ ఉన్నాడో చూస్తారనమాట. సో ఎంత సంపాదిస్తున్నాడో ఎలా తెలుస్తుంది? ఐటీఆర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ఐటీఆర్లో ఏం డిస్క్లోజ్ చేశాడంటే 10 lakhs జీతం, సంవత్సరానికి 10 లక్షలు జీతం, అండ్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 lakhs అని చెప్పి ఇతనైతే డిస్క్లోజ్ చేశాడు. అంటే టోటల్గా ఇతని యొక్క ఇన్కమ్ 12 lakhs. కానీ అదే ఫినాన్షియల్ ఇయర్లో ఇతని బ్యాంక్ అకౌంట్లో 32 lakhs పడ్డాయి. ఎలా? ఆదాయం 12 lakhs, కానీ బ్యాంక్ అకౌంట్లో పడింది 32 lakhs. రిమైనింగ్ 20 lakhs ఎలా వచ్చాయి? డౌట్ వచ్చిందా? ఇదే డౌట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళైతే నోటీస్ పంపిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. సో అడుగుతారనమాట, క్లియర్గా అడుగుతారు, అరే నువ్వు సంపాదిస్తుంది 12 lakhs, కానీ నీ బ్యాంక్ అకౌంట్లో ఆ ఫినాన్షియల్ ఇయర్లో 32 lakhs పడ్డాయి, రిమైనింగ్ 20 lakhs ఎలా వచ్చాయి? ఒకవేళ వచ్చాయి అనుకుందాం, దాని మీద ట్యాక్స్ ఎవడు కడతాడు అని చెప్పి పంపిస్తారు. సో నోటీస్ రాగానే భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేయాలంటే, అంటే ఎవరికైతే నోటీస్ వచ్చిందో వాళ్ళు ఏం చేయాలంటే క్లారిఫికేషన్ లెటర్ని వాళ్ళకి రాయాలి. అంటే ఆ 20 lakhs ఎలా వచ్చాయో చెప్పాలి. ఎగ్జాంపుల్గా ఒక ప్రాపర్టీని అమ్మారు, వాళ్ళ తాతగారు ప్రాపర్టీ అమ్మేశారండి. సో డబ్బులు వస్తాయి కదా మనవాడికి, అలా డబ్బులు వచ్చినాయి అనుకోండి, చెప్పాలి ఇలా వచ్చినాయి 20 lakhs అని చెప్పాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఆన్సర్ లేదనుకోండి, ఎగ్జాంపుల్గా ఇల్లీగల్గా మీరైతే సంపాదించారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనమైతే ట్యాక్స్ని కట్టాల్సిందే. అంటే ఈ 20 lakhs మీద ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ ఉంటుందో ఆ ట్యాక్స్ అమౌంట్ కట్టాలి, ప్లస్ ఇలా దాచినందుకు పెనాల్టీ కూడా కట్టాలి. ఎంతండి పెనాల్టీ? ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ డ్యూ అమౌంట్ అనేది 1,00,000 అనుకుందాం. ట్యాక్స్ డ్యూ అమౌంట్ అంటే 20 lakhs దాచాడు కదా, ఆ 20 lakhs మీద అతను కట్టాల్సిన ట్యాక్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్గా 1 lakh అనుకుందాం, అది
1 lakh అనుకుందాం, ఇదిగోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, పెనాల్టీ వేస్తారు. ఎంత, ఈ అమౌంట్ మీద ట్యాక్స్ డ్యూ అమౌంట్ మీద 50% నుండి 200% వరకు పెనాల్టీ కట్టాలంటారు. ఎగ్జాంపుల్గా 100% పెనాల్టీ కట్టాలని చెప్పారనుకోండి. సో ఇక్కడ ట్యాక్స్ డ్యూ అమౌంట్ 1,00,000, దాని మీద 100% అంటే ఇంకో 1,00,000, టోటల్గా 2 lakhs వాళ్ళైతే కట్టాలి. బై ఎనీ ఛాన్స్ నోటీస్ వచ్చినా కూడా క్లారిఫికేషన్ లెటర్ ఇవ్వలేదు, అండ్ వాళ్ళు చెప్పేశారు మళ్ళీ ఇంకోసారి లెటర్ వచ్చింది 2 lakhs కట్టాలని చెప్పి కట్టలేదు. కట్టకపోతే ఏమవుతుందంటే దాని మీద వడ్డీ పడుతూ ఉంటుంది. ఎంత అయితే పెనాల్టీ ప్లస్ ట్యాక్స్ డ్యూ అమౌంట్ ఉందో, అనగా 2 lakhs ఉంది కదా, ఆ 2 lakhs మీద వడ్డీ పడుతూ ఉంటుంది. ఎంతండి వడ్డీ, 1% పర్ మంత్. మనం కట్టాల్సిన అమౌంట్ మీద ప్రతి మంత్ 1% వడ్డీ అన్నది పడుతుంది. అంటే వాళ్ళు డ్యూ డేట్ ఇస్తారు, అంటే రెండోసారి లెటర్ వస్తుంది కదా ఇంత కట్టాలని చెప్పి, అప్పుడు ఈ డేట్ లోపు కట్టాలి అని చెప్పి లెటర్ ఇస్తారు. ఒకవేళ ఆ డేట్లో మీరు కనుక కట్టలేదనుకోండి, అప్పటి నుంచి వడ్డీ అన్నది పడుతూ ఉంటుంది. సో తెగ వడ్డీ పడుతూ ఉంది, అయినా రెస్పాన్స్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేసుకుంటారు. అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో అదంతా సీజ్ అన్నట్టు. సో తీసేసుకొని బ్యాంక్ అకౌంట్ని మీకు అయితే ఇచ్చేస్తారు. అంటే మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటారనమాట బలవంతంగా. లేదా మీ యొక్క శాలరీ, మీ అకౌంట్లో డబ్బులు లేవండి, అప్పుడు మీకు జీతం పడుతూ ఉంటుంది కదా, ఆ జీతాన్ని వాళ్ళైతే ఫ్రీజ్ చేస్తారు. లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ యొక్క బిజినెస్ ఇన్కమ్ని వాళ్ళైతే ఫ్రీజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా బిజినెస్ ఇన్కమ్ లేదు, అదేవిధంగా జీతం కూడా లేదనుకోండి, లాస్ట్ ఆప్షన్ కింద మీ యొక్క ప్రాపర్టీని సీజ్ చేస్తారు, లేకపోతే వెహికల్ని సీజ్ చేస్తారు. సో వెహికల్స్ లేవు, ఏం లేవు, అయినా కూడా కట్టలేదు, మీరు అసలు కట్టే ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, లాస్ట్ ఆప్షన్ కింద జైల్. సో ఎంతంటే ఒకవేళ మీరు కనుక అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ పెనాల్టీతో కలిపి వడ్డీతో కలిపి 25 lakhs కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు జైల్లో మిమ్మల్ని 3 months నుండి 2 years వరకు పెట్టడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ ఫైన్ కూడా కట్టాల్సింది. ఒకవేళ మనం కట్టాల్సింది 25 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 6 months నుంచి 7 years వరకు మనమైతే జైల్లో ఉండాల్సి వస్తుంది, ప్లస్ ఫైన్ కూడా కట్టాలన్నమాట. ఇవి రెగ్యులర్గా జరగవు, ఇదంతా ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే జనం నోటీస్ రాగానే చెప్తారనమాట ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పి. ఒకవేళ వాడు కనుక ఇల్లీగల్ పని చేసి డబ్బు సంపాదించాడు అనుకోండి, అప్పుడు ఇదంతా జరుగుతుంది. ఒకవేళ లీగల్గా సంపాదిస్తే జస్ట్ క్లారిఫికేషన్ లెటర్ని వాళ్ళకి పంపిస్తే చాలు, ఓకే అంటారు. అర్థమైందండి? సో ప్రతి ఒక్కరికి నోటీస్ వస్తుందా, ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. ఎవరి మీద అయితే బాగా డౌట్ వచ్చిందో వాళ్ళకే పంపిస్తారు. ఆ నోటీస్ కూడా వెంటనే రాదండి, విత్ ఇన్ 8 years. ఇలా ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయినా 8 years లోపు ఎప్పుడైనా రావచ్చు. లోపు అంటున్నా అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ తప్పు చేశారు, మీరు దాచేశారు, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయరే రావచ్చు, ఎవరికి తెలుసు. అలా 8 years లోపు ఎప్పుడైనా నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ నోటీసు క్లారిఫికేషను, అది ఒకవేళ కట్టకపోతే పెనాల్టీ, అది వడ్డీ, ఇది ప్రతి దానికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మిస్టేక్కి వర్తిస్తుంది. ఫస్ట్ మిస్టేక్, మీ బ్యాంక్ అకౌంట్లో, అది కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేయడం, ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ చేసి తక్కువ ఇన్కమ్ని ఐటీఆర్లో చూపించుకోవడం. మ్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా నోటీస్ అనేది వస్తుంది. మ్యాచ్ అయిందనుకోండి ప్రాబ్లం లేదు, క్లియర్. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మిస్టేక్, ఒకవేళ మీరు కనుక బిజినెస్ చేస్తున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్లో 1 yearలో అనగా ఒక ఫినాన్షియల్ ఇయర్లో అనగా April to March, ఈ ఫినాన్షియల్ ఇయర్లో 50 lakhs కంటే ఎక్కువ డబ్బుని మీరు కనుక డిపాజిట్ చేశారనుకోండి, అనగా డిఫరెంట్ సోర్సెస్ నుంచి పడ్డాయి అనుకోండి. ఒకసారి 10 lakhs, ఒకసారి 3 lakhs, ఒకసారి 20 lakhs, ఒకసారి 30 lakhs, ఈ విధంగా డిఫరెంట్ టైంలో డబ్బులు పడ్డాయి. మీరు తీస్తూనే ఉన్నారు, తీసింది మ్యాటర్ కాదు, ఎంత పడింది అన్నది మ్యాటర్. ఎగ్జాంపుల్గా మీ యొక్క కరెంట్ అకౌంట్లో ఎంత 75 lakhs పడ్డాయి. మీ కరెంట్ అకౌంట్లో ఈ ఫినాన్షియల్ ఇయర్లో 75 lakhs పడ్డాయి అనుకోండి, అప్పుడు ఆ బ్యాంకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది, అనగా ఎస్ఎఫ్టీని ఇస్తుంది. అంటే ఏంటి, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఇస్తుంది అనమాట. ఇలా ఇతని బ్యాంక్ అకౌంట్లో ఈ ఫినాన్షియల్ ఇయర్లో 75 lakhs పడ్డాయని చెప్పి. సో వాళ్ళకి డౌట్ వస్తుంది, చెక్ చేస్తారు ఐటీఆర్ ఎంత డిస్క్లోజ్ చేశాడని చెప్పి. ఎగ్జాంపుల్గా మీరు ఐటీఆర్లో ఎంత చూపించారండి, బిజినెస్ ఇన్కమ్, అది ఇది అన్ని ఇన్కమ్ కలిపి మీరు 1 yearలో 30 lakhs అని చెప్పి డిస్క్లోజ్ చేశారు. అదే ఫినాన్షియల్ ఇయర్లో 30 lakhs ఎక్కడ, 75 lakhs ఎక్కడ, మ్యాచ్ అవ్వట్లే. సో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను ఛాన్స్ ఉంది అని చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పట్లే, గమనించండి.
సో నోటీస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్లారిఫికేషన్ మనమైతే ఇవ్వాలి. కానీ ఇతని దగ్గర సరిగ్గా రికార్డ్స్ లేవు, డైలీ సేల్స్ రికార్డ్స్ లేవు, జిఎస్టీ బిల్స్ లేవు, ఐటీఆర్ కూడా 30 lakhs చూపించుకున్నాడు. ఇప్పుడేంటి పెనాల్టీ? క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయాడు, ఎలాగో వచ్చింది డబ్బు, ఏదో ఇల్లీగల్ పని చేశాడు. సో అప్పుడు ఖచ్చితంగా పెనాల్టీ. ఎంతండి? ఇక్కడ ఎంతైతే డిఫరెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 75 lakhs పడ్డాయి, 30 lakhs అతనైతే చూపించుకున్నాడు. ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాని మీద అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ అన్నది పడుతుంది. దాన్నే ట్యాక్స్ డ్యూ అమౌంట్ అంటారు. ఆ ట్యాక్స్ డ్యూ అమౌంట్ మీద అప్ టు నేను చెప్తుంది 200% వరకు పెనాల్టీ కూడా పడుతుంది. ఆ అమౌంట్ కట్టాలి, దాని మీద పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది అనమాట. కట్టకపోతే ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ రూల్స్ అనేవి వర్తిస్తాయి. అర్థమైందండి? థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఈ మిస్టేక్ని చాలామంది చేస్తున్నారు. ఏంటి? వాళ్ళకు వచ్చే శాలరీ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా జీతం 5 lakhs per year, సంవత్సరానికి 5 lakhs జీతం, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక 2 lakhs అనుకుందాం. అంటే టోటల్గా సంవత్సరానికి 7 లక్షలు ఇతనైతే సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఇతనికి ఒక క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ చాలా ఎక్కువ. ఆ కార్డ్ని అందరికి ఇస్తూ ఉంటాడు. అంటే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా, అరే ఆఫర్లో పెట్టేట్రా కార్డ్ ఇవ్వరా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆన్ టైంలో కట్టేస్తూ ఉంటారు. ఇలా ఒక ఇయర్లో క్రెడిట్ కార్డు బిల్లుని ఇతను కనుక 10 lakhs కంటే ఎక్కువ కట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు ఇచ్చిన కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది, ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్ 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని కట్టాడు మాకు అని చెప్తుంది. ఎగ్జాంపుల్గా అతను ఒక 13 lakhs కట్టాడు. ఒక ఫినాన్షియల్ ఇయర్లో 13 lakhs క్రెడిట్ కార్డు బిల్లు కట్టాడు. ఈ 13 lakhs ఇతనే యూజ్ చేయాలా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు కట్టేశారు, ఇతను కట్టేసాడు అనమాట. అలా టోటల్గా 13 lakhs కట్టాడు అనుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు? ఐటీఆర్ని చెక్ చేస్తారు. ఇతను ఐటీఆర్ ఒక 7 lakhs ఫైల్ చేసుకుంటాడు. ఒకవేళ ఐటీఆర్ ఫైల్ కూడా చేయలేదు అనుకుందాం, ఐటీఆర్ని ఫైల్ చేయకపోతే ఖచ్చితంగా నోటీస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్గా చేశాడు, అతనికి ఎంతైతే ఆదాయం వస్తుందో అందుకే చేశాడు, 7 lakhsకి చేశాడు. వాళ్ళు చూసుకుంటారనమాట, వీడు సంపాదించేది 7 lakhs సంవత్సరానికి, కానీ అదే ఫినాన్షియల్ ఇయర్లో వీడు కట్టింది 13 lakhs. ఎలా కట్టాడు డిఫరెన్స్ అమౌంట్ని, ఎక్కడిది డబ్బు అని చెప్పి నోటీస్ పంపిస్తారనమాట. ఆ రిమైనింగ్ 6 lakhs ఎక్కడిది, ఎలా సంపాదించావు, ఒకవేళ ఆ డబ్బు నీదైతే, నీ ఇన్కమ్ అయితే ట్యాక్స్ ఎవడు కడతాడు, కట్టు అని చెప్పి నోటీస్ వస్తుంది. సో ఇతను క్లారిఫికేషన్ నోటీస్ని ఐటీ డిపార్ట్మెంట్కి పంపాలి. ఇలా నేను వాడలేదండి, నా ఫ్రెండ్స్ వాడారు, ప్రూఫ్లు ఇదిగోండి, వాళ్ళు వాడారు, యూపీఐ చేశారు, ఆ డబ్బుని నేను కట్టాను అని చెప్పి క్లారిఫికేషన్ చేసుకుంటే ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నోటీస్ కూడా పోతుంది, క్లియర్ అక్కడతో. అర్థమైందండి? అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్లో కూడా సెకండ్ పాయింట్ అనగా సెకండ్ మిస్టేక్, థర్డ్ మిస్టేక్లో కూడా ఒకవేళ వీళ్ళకి ఐటీఆర్ లేకపోతే నోటీస్ రావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐటీఆర్ని ఫైల్ చేశారనుకోండి, అట్లీస్ట్ తెలుస్తుంది వాళ్ళకి. ముఖ్యంగా ఈ ప్రాబ్లం నుండి ముందుగా బయటపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తారండి బ్యాంక్ అకౌంట్లో, ఐటీఆర్లో కూడా ఇన్కమ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అసలు నోటీసే రాదు. ఒకవేళ మీరు కనుక ఐటీఆర్ని ఫైల్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారో? సో ముందుగానే డౌట్తో మీకు నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? నన్ను అడిగినట్లయితే ప్రతి ఒక్కరూ ఐటీఆర్ని ఫైల్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటున్నారో, ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేసుకుంటున్నారో, అదేవిధంగా కరెంట్ అకౌంట్లో ఎక్కువ డబ్బుని ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో, క్రెడిట్ కార్డు బిల్లులు ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరూ ఐటీఆర్ని ఫైల్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా మీరు కనుక ఒక ఫినాన్షియల్ ఇయర్లో 1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు క్యాష్తో కట్టారనుకోండి, అంటే ఒక మంత్ బిల్ అనేది జనరేట్ అయింది. ఎంత? 30,000. ఈ 30,000ని బ్యాంక్ వెళ్ళి క్యాష్తో కట్టారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ జనరేట్ అయింది ఒక 40,000ని క్యాష్ రూపంలో కట్టారు. అలా ప్రతి మంత్ క్యాష్తోనే కడుతున్నారు. సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు క్యాష్ రూపంలో కట్టినా కూడా ఆ క్రెడిట్ కార్డు కంపెనీ లేదా బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది, ఇలా క్యాష్తో కడుతున్నాడు చూసుకోండి అని చెప్పి. అర్థమైందండి? క్లియర్? ఇంకా నెక్స్ట్ మిస్టేక్ మనమైతే చూద్దాం. మీరు కనుక ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎఫ్డిని, ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాష్ రూపంలో చేశారు, అలా 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని ఎఫ్డి చేశారనుకోండి క్యాష్తో, ఖచ్చితంగా ఆ బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది, చూడండి ఇతను ఇంత డబ్బు, ఎగ్జాంపుల్గా 15 lakhs అనుకుందాం, 10 lakhs కంటే ఎక్కువ, 15 lakhs
మా బ్యాంకులో ఇతను ఎఫ్డి చేశాడు, అది కూడా క్యాష్ రూపంలో అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు అసలు ఇతనికి ఎన్ని ఎఫ్డి ఖాతాలు ఉన్నాయి, ఇతని ప్యాన్ మీద ఎన్ని ఎఫ్డి ఖాతాలు ఉన్నాయి చూస్తారనమాట. ఎగ్జాంపుల్గా ఒకటి 15 lakhs, ఇంకో బ్యాంక్లో 5 lakhs ఇతనైతే డిపాజిట్ చేశాడు, టోటల్గా 20 lakhs. అప్పుడు ఇతని యొక్క ఇన్కమ్ చూస్తుంది. ఇతని ఇన్కమ్ జస్ట్ 10 lakhs అనుకో, ఐటీఆర్లో చూపించుకుంది. ఇతను డిపాజిట్ చేసింది అదే ఇయర్లో 20 lakhs, కానీ ఇతను సంపాదించింది 10 lakhs. రిమైనింగ్ 10 lakhs ఎక్కడ అని చెప్పి నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో నన్ను అడిగినట్లయితే ఐటీఆర్ని కరెక్ట్గా చూపించుకోండి, దాయకండి. ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ఐటీఆర్లో చూపించుకోండి, అప్పుడు నోటీస్ అన్నది రాదు. ఎగ్జాంపుల్గా మీ ఇన్కమ్ ఒక 12 lakhs అనుకుందాం, మీరు 10 lakhs డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు కూడా మేబీ ఓకే, ఎందుకంటే ఆదాయం కంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది. అదే రివర్స్ అనుకోండి, మీరు 10 lakhs సంపాదించారు, 12 lakhs 13 lakhs ఈ విధంగా డిపాజిట్ చేశారనుకోండి, ఖచ్చితంగా నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. రీసెంట్గా న్యూస్లో చూశానండి, పేపర్లో కూడా వచ్చింది. ఒక కుటుంబానికి 1,90,00,000 క్లెయిమ్ వచ్చిందంట. ఎందుకు క్లెయిమ్ వచ్చింది? క్లెయిమ్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటికి వచ్చి మరీ 1,90,00,000 ఆ కుటుంబానికి ఇచ్చిందంట. ఎందుకంటే ఆ కుటుంబ పెద్ద చనిపోయారు. కుటుంబ పెద్ద చనిపోతే డబ్బు ఇస్తుందా ఇన్సూరెన్స్ కంపెనీ? అందరికీ ఇవ్వదు. ఎవరైతే ముందుగా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి, నేను లేకపోతే నా కుటుంబ సిచ్యువేషన్ ఏంటి, నా పిల్లల ఫ్యూచర్ ఎలాగా, నా వైఫ్ ఫ్యూచర్ ఎలాగా, ఈఎంఐస్ ఎవరు కడతారు, ఇవన్నీ ఆలోచించి ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో వాళ్ళకి కనుక రిస్క్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నారో అంత కవరేజ్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ని చూస్ చేసుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కుటుంబానికి మీరు లేకపోతే 2 కోట్ల డబ్బు ఇస్తుంది అనమాట. ఆ డబ్బుతో వాళ్ళైతే ఆర్థికంగా ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఒకవేళ మీరు కనుక ఇలా ప్లాన్ చేసుకోలేదనుకోండి, సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. మీరు అనుకోవచ్చు మంత్లీ ప్రీమియం లేకపోతే ఇయర్లీ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి కవరేజ్ గల పాలసీకి మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే 500, 600, 700 ఈ విధంగా మాత్రమే ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. అండ్ మీరు అడగొచ్చు మంచి కంపెనీలో తీసుకుందాం అనుకుంటున్నాం, ఏ కంపెనీ బాగుంది? మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ మంచిదే, ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు మంచిగా క్లెయిమ్ని ఇస్తూ ఉన్నాయి. సో వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే నేను చెప్తుంది మిగతావి చెడ్డవి, ఇది ఒకటే మంచిదని చెప్పట్లా, వాటిల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. ఏంటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నానో చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇదే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా, మీరు తర్వాత చెక్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా మీ సమాచారం అంతా ఇస్తే మీకు ఎంత పడుతుంది ప్రీమియం, మంత్లీ ప్రీమియం ఎంత పడుతుంది, ఇయర్లీ ప్రీమియం ఎంత పడుతుందో చూపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి ఎలా చెప్తున్నానంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ప్రెసెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.7 ఉంది. అంటే ఏంటి? 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తే 100 మందిలో 99 మందికి క్లెయిమ్ ఇస్తూ ఉందంట ఈ కంపెనీ. అర్థమైందండి? అదేవిధంగా సాల్వెన్సీ రేషియో ఖచ్చితంగా 150% కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఈ కంపెనీకి 190% ఉంది. అండ్ రెన్యువల్ రేట్ చూసుకున్నా కూడా 91.9 ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ 1 కోటి కంటే ఎక్కువ మంది ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీ ఆల్రెడీ తీసుకున్నారు. అండ్ అసెట్ మేనేజర్ చూసుకున్నట్లయితే 1.5 lakh crore అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉందన్నమాట. ఒకవేళ ఈ పాలసీ తీసుకుని ఈ పాలసీ కనుక మీకు నచ్చలేదనుకోండి, 30 daysలో మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంతైతే డబ్బు కట్టారో ఆ డబ్బు మీకైతే రిఫండ్ వస్తుంది. మీరు అడగొచ్చు అసలు ఎంత ఉంటుందండి? ఎంతంటే 1 కోటి కవరేజ్ గల పాలసీ మంత్లీ ప్రీమియం 577 per month, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ తక్కువ, పెద్దగా హ్యాబిట్స్ లేవనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకోండి, మీకు ఇంతకే వస్తుంది. మంత్కి ఇంత కడితే మీకు 1 కోటి రూపాయల కవరేజ్. మీకు ఏమైనా రిస్క్ అయితే 1 కోటి రూపాయలు మీ ఫ్యామిలీకి వెళ్తాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, మీ సమాచారం అంతా ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ నౌ క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది అనమాట మీకు మంత్లీ ప్రీమియం ఎంతో. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, నచ్చితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది, ఇలా వస్తుంది. మీ సమాచారం అంతా ఇచ్చి మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ముఖ్యంగా చెక్ చేసుకోమని నేనైతే చెప్తా. ఇంకా లాస్ట్ 2 మిస్టేక్స్ ఏంటో మనమైతే చూద్దాం. ఇదిగోండి 5th one. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటిని కొంటూ ఉన్నారు, ఆ ఇంటి వాల్యూ 30 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి,
ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తారు, ఇతను 30 lakhs కంటే ఎక్కువ విలువైన ఇంటిని కొన్నాడు అని చెప్పి. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల విలువైన ఫ్లాట్ని కొంటూ ఉన్నారు. సో మీరు ఒక 36 lakhs డౌన్ పేమెంట్ చేశారు, మిగతా డబ్బు లోన్ అనుకుందాం. సో డౌన్ పేమెంట్ చేసి లోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు మీరు ఎంత సంపాదిస్తున్నారని చెప్పి. ఎగ్జాంపుల్గా మీరు సంవత్సరానికి ఒక 16 lakhs మాత్రమే సంపాదించారు, కానీ మీరు అదే ఫినాన్షియల్ ఇయర్లో మీరు 36 లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు. డబ్బు ఎక్కడిది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు మీకైతే రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఐటీఆర్లో అమౌంట్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేస్తారనుకోండి, నో వరీ. ఒకవేళ వచ్చినా కూడా ఈ డబ్బు ఎక్కడదో మీరైతే చెప్పండి. కొందరు చెప్తూ ఉంటారు, మా మామగారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారని చెప్పి చూపించుకోండి, క్లారిఫికేషన్ లెటర్లో పంపండి, డన్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మీరు ఇంటిని అమ్మారండి, సో అమ్మినా కూడా చెప్తారనమాట. ఎందుకంటే మీరు సేల్ డీడ్లో చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది. ఎవరైతే కొంటున్నారో వాళ్ళది, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళది కూడా పాన్ కార్డు ఉంటుంది అనమాట. మొత్తం సమాచారం వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమ్మారు, మీకు 2 కోట్లు వచ్చాయి, కానీ ఐటీఆర్లో చూపించుకోలే ఆ ఇన్కమ్ వచ్చినట్టు, అసలు ప్రాపర్టీ అమ్మినట్టే మీరు డిస్క్లోజ్ చేయలే. అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ డబ్బు ఏం చేసావు, ఆ డబ్బు మీద ట్యాక్స్ కట్టవని చెప్పి మనకైతే నోటీస్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందా? ఇంకా లాస్ట్ వన్ మనమైతే చూద్దాం, ఇన్వెస్ట్మెంట్స్. చాలామంది తెగ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో, బాండ్స్లో, ఎక్సెట్రా. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం కనుక 10 lakhs కంటే ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, బ్రోకర్ కంపెనీస్ చెప్పేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్లో మ్యూచువల్ ఫండ్స్లో 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఏఎంసీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు సింపుల్గా చెక్ చేసుకుంటారు ఐటీఆర్ని, ఇదంతా చూసుకుంటారు మీ ఇన్కమ్. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఫైన్. అసలు ఇన్కమ్ చాలా తక్కువ ఉండి మీరు ఇంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, డౌట్ వచ్చి మీకైతే నోటీస్ని పంపిస్తారు. నోటీస్ని పంపిన తర్వాత సేమ్ ప్రాసెస్. ఒకవేళ క్లారిఫికేషన్ లెటర్ ఇవ్వలేదనుకోండి, మనం సరిగ్గా క్లారిఫికేషన్ చేయలేదనుకోండి, అసలు ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి, ప్లస్ దాని మీద పెనాల్టీ కూడా పడుతుంది అనమాట. అర్థమైందండి? సో ఇది ప్రాసెస్. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.